అందరికి నమస్కారం. నేను మీ జింగిత. వెల్కమ్ టు శశి టీవీ. మరి వెనకాల చూడగానే పోస్టర్ మీకు బ్యాక్గ్రౌండ్ లో అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు మళ్ళీ మనం అగైన్ అఘోరి టాపిక్ అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో ఇన్ని రోజులు జైల్లో ఉన్న అఘోరి ఈ రోజు బయటికి వస్తారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో అఘోరికి బెయిల్ దొరికిందని చెప్పేసి అన్నారు. అఘోరి చేసిన ఏమంటారు అరాచకాలు అసలు అంతో ఇంతో కాదు. కొంతమంది కొంచెం కూటమిగా ఒక్కటయ్యేసి తనని అందరూ కలిసి కూడా తనని జైలుకి పంపించడానికి సిద్ధమయ్యేంత స్థితికి జనాలను తీసుకొచ్చిన అఘోరి తను ఎంత ఫేకో మనందరికీ తెలుసు. అసలు నేను దేవుడిని అన్నాడు, అఘోరి అన్నాడు, ఉమెన్ అన్నాడు, ట్రాన్స్జెండర్ అన్నాడు. తీరా చూస్తే అబ్బాయి అని తేలింది. మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. శ్రీవర్షిని ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉండి బయట పబ్లిక్ తిరుగుతూ తన పంతం చేసుకుంటూ ఇప్పుడే క్యూర్ అయి తన కొత్తగా హెయిర్ స్టైల్, తన వెస్టర్న్ క్లాత్స్ అన్ని కూడా తను ఒక విధంగా చెప్పాలంటే తను మళ్ళీ ఒక కొత్త లుక్ తో బయటికి వచ్చిందని చెప్పాలి. మరి ఈ క్రమంలోనే మళ్ళీ అఘోరి బయటికి రావడం వల్ల తనకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, జనాలకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అసలు దీనికి బెయిల్ ఇవ్వడం కరెక్టేనా అని చెప్పేసి అయితే చాలా మంది చాలా ప్రశ్నలు అయితే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం రుద్రస్వామి గారు మనతో ఉన్నారు. వారిని లైన్ లోకి తీసుకుందాం. అసలు వాళ్ళ వల్లే ఈ అఘోరి అయితే జైలుకి వెళ్ళడానికి ముఖ్య కారణమైనది. మరి ఇప్పుడు ఏంటి అసలు అఘోరి బెయిల్ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం గురుగారు. గురుగారు, మీరు మీతో పాటు చాలా మంది యాడ్ అయ్యి ఎంతో కష్టపడి సాధించారు. మీరు అఘోరిని జైలుకి పంపించడం అనేది, తను మనతో పాటు సమాజంలో ఇలా తిరగడం అసలు కరెక్టే కాదన్న క్రమంలో మళ్ళీ అఘోరికి బెయిల్ రావడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మన ధర్మం అనేది ఎలా ఉంటదంటే పాప ప్రాయశ్చిత్తానికి కొంచెం అంశాలు, అంటే ఇప్పుడు చట్టపరంగా మనం పోయినప్పుడు చట్టానికి కొన్ని అంశాలు, అంటే ఇప్పుడు 3 నెలల వ్యవధి పెట్టిన తర్వాత కొన్ని నియమాల నిబంధనలు పెట్టి కొన్ని క్రమశిక్షణలు నేర్పించి సమాజ బాగోగులు ఎలా చేయాలని చెప్పించిన తర్వాత ఇప్పుడు ఆయన బయటికి పంపించాలనేది ఆంక్షలతో విధించిన బెయిల్. అది పరిపూర్ణమైన బెయిల్ ఇచ్చారు అనేది కాదు. ఎందుకంటే నేను అడ్వకేట్స్ తో వీళ్ళు నిన్న జరిగిన సంభాషణలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ గతంలో చేసిందంతా కొన్ని పొరపాట్లు ఎలా చేశాడు, సనాతన ధర్మం పేరిట బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అని పేరు పెట్టుకొని నేను ఆడనని ఒకసారి, నేను మొగనని ఒకసారి నేను దేవుడునని చెప్పి ఎన్నో చేశాడని చాలా మంది విషయాలలో మీరందరూ చిత్రహించే వీడియోలలో చూసాం మనం. అవునండి. ఇప్పుడు శ్రీనివాస్ అరెస్ట్ కావడానికి లేకపోతే ఆయన గారు జైలుకి పోవడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా ఒక 15 లక్షలు పెట్టి చేసుకున్న ఒక పూజ వివరణలో యోని పూజలకి ఇలా ఉంటాయి అని తెలిసి ఒక స్త్రీ ఎవరో ముందుకొచ్చి అది కాదు ఇలా మోసపోయాను అని తెలుసుకొని ఆవిడ ద్వారా ఈ విషయం అంతా వెలుగు బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈయన గారు ప్రమాదం అనేది సొసైటీకి ఎలా అని అంటే, వర్షిణిని పెళ్లి చేసుకొని తర్వాత ఊడుపుటానంలాగా చేసి ఒక 3 నెలలు 4 నెలల ముందు వేరే అమ్మాయిని జనవరిలో పెళ్లి చేసుకొని కరీంనగర్ లో తాళి కట్టి అన్ని నేను నీకు చూసుకుంటానంటే ఆ కేసు నిమిత్తంలోనే ఆయన గారిని కొంచెం స్ట్రాంగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన గారు బయటికి వెళ్ళారు, క్రమశిక్షణతో ఉంటే అందరం కూడా మారిపోయింది కదా మనిషి అని చెప్పేసి ఆయన గారిని ఎవరు డిస్టర్బ్ చేయరమ్మా. కాదు కుదరదు అని నిర్రవీగండి అనుకోండి. ఇప్పుడు చట్టం అన్ని అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆయన గారికి 3 నెలల పైన కొన్ని ఆంక్షలు విధించింది కదా. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పే సమయం తీసుకురాకూడదు ఆయన. ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ అవమానం జరుగుతున్నట్టే కదా శ్రీనివాస్ కి. కాబట్టి శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, 3 నెలలు అనేది చిన్న విషయం కాదు. ఒక్కడు అక్కడ 4 గోడల మధ్యలో ఉండి ఎన్నో మనోవేదనలు అనుభవించుండొచ్చు. కాబట్టి ఆయన బాగుపడాలి అని అంటే అమ్మా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు సనాతన ధర్మ కార్యక్రమాలలో తిరుగుతూ ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని గెలుచుకుంటూ పోతే మంచిది. అంతేకాని అబ్నార్మల్ బిహేవియర్ చేశారనుకోండి ఎప్పటికైనా ప్రమాదమే కదా. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఆయన కోసం చాలా మంది బయటికి వచ్చాము, అందరం ప్రశ్నించాము, తన జైలుకి వెళ్లే సిచ్యువేషన్స్ కేసు పెట్టడం అంతా జరిగింది. బయటికి వచ్చాక వాళ్ళ మీద కక్ష కట్టుకొని ఏమైనా చేసే అలా అంచనాలు కూడా వేయొచ్చు కదా మనం. అట్లా అంటే వాస్తవమే. అంటే ఈ విషయం నాతోనే గతంలో కూడా 2-3 వ్యక్తులు చెప్పినప్పుడు ఏంటంటే, ఆయన గారు ఏదైనా కక్ష సాధింపు చేశాడో అనుకోమ్మా,
ఉదాహరణకి ఆయనకి చాలా పెద్ద మంత్రగాడని మంత్రాలు వచ్చాయనో, లేదా యంత్రగాడిని యంత్రాలు పట్టుకొచ్చాడు అనుకోండి, తంత్రగాడని తంత్రాలు పట్టుకొచ్చాయి అమ్మా. బయట ఉన్నప్పుడే ఏం చేయలేడు, లోపలికి పోయి ఎన్నో విధాలుగా ఎన్ని అరిచి 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 ఏడిచి 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 బాధలు పడి పడి వచ్చిన వాడు ఇప్పుడు ప్రజల దగ్గరికి వస్తే చట్టం కూడా కొంచెం బలంగానే మళ్ళీ నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి అంటే యావత్ ప్రజలందరికీ కూడా ఒక సాధువులాగా నేను చెప్పాల్సింది కూడా, గతంలో లైవ్ గా కాశీ నుంచి అఘోర అఖాడా నుంచి కాగితాలన్నీ తీసుకొచ్చిన తర్వాత నిర్ధారణ ఏం జరిగిందనంటే, ఈయన గారు అనుకున్న విధంగా మంత్ర వ్యక్తులు గాని అనుకున్న విధంగా ఇలాంటి ద్వారా ఎవరిని కూడా ఉద్దేశించబడవు, ఎవరికి కూడా ఇలాంటివి చేయడానికి ఈయన దగ్గర ఆ విధమైన శస్త్ర ఆలోచనలు లేవు అని చెప్పి వివరించినదే ఆ అఘోర అఖాడా కాగితం. అన్నట్టుగా అమ్మ ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఈయన నిజంగా అఘోర నాగసాధు అని చెప్పడం చేత చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన గారు ఏదైనా చేసేస్తాడేమో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదైనా క్షుద్ర ప్రయోగాలని అనుకోవచ్చు. కానీ ఈయన గారికి అంత సీన్ లేదని వివరించినాం కదా మనము, వివరించిన కాగితాలు. అంటే నేనేమన్నానంటే గురుగారు, మంత్రాలు తంత్రాలు చేసావు అంటే అవన్నీ శక్తుల దగ్గర లేవు, అంత ఫేక్ అని తెలుసు. కానీ తనే ఏమన్నా హామ్ చేయడము జనాలకి, ఇప్పుడు మైండ్ అయితే చాలానే ఉంది కదా అఘోరికి, ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి. డైరెక్ట్ గా ఎవరిని అటాక్ చేస్తే అవును అవును. అంటే ఆయన శ్రీనివాస్ ఏంటంటమ్మా, మీరు గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే, ఆయనకి అంత సీనే ఉంటే ఆయన లోపలికి పోకపోయేవాడు కదా తల్లి. ఇప్పుడు అటాకులు చేసేస్తున్నది ఆయన. అప్పుడు ఏమైందంటే, ఆజాద్ గారు అడ్వకేట్ గారు కొన్ని విషయాలు మనకి లీగల్ పాయింట్స్ మాట్లాడారు. తెలంగాణ మహిళా వాళ్ళు ఏం చెప్పారనంటే, ఈయన గారికి మేము ఏపీ మొత్తం ఏపీ తెలంగాణలో తిరగడానికని పోలీసు పై అధికారుల ద్వారా కొన్ని కాగితాలు ఇవ్వడం చేత నో టోల్, ఏ గుడిలో అయినా నో అబ్జెక్షన్ పెట్టడం ద్వారా యథేచ్ఛగా తిరిగాడు ఆయన. తిరిగినప్పుడు ఎక్కడ పోయినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఈయన ఫలానా గుడికి వస్తున్నాడు, ఈయన ఫలానా పని చేయనికి పోతున్నాడు అని అన్నప్పుడు పోలీస్ అధికారులు సహకరించారు. ఎందుకంటే పై అధికారుల నుంచి కొన్ని విశేష వివరణలు అందాయి కాబట్టి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి, బయట ఉన్న వాళ్ళు కూడా ఏమన్నా ఇప్పుడు ఆయన గారు వచ్చినారనుకోండి, ఇష్టం ఉన్నోడు మాట్లాడుకుంటారమ్మా, దాన్ని ఆపడానికి లేదు. కానీ ఈయన ఇష్టం ఉన్నట్టు చేసినాడంటే మరి పిచ్చోడు చేతిలో రాయి, ప్రజలే బుద్ధి చెప్పాల్సిన సమయం. ఇంకోటి గురుగారు, శ్రీవర్షిని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. రీసెంట్ గా కొన్ని న్యూస్లు కొన్ని వీడియోస్ ఏం చూసామంటే, తను మంచిగా హెయిర్ కట్ చేసుకొని మోడర్న్ గా రెడీ పబ్బులకు వెళ్ళడము, ఇవన్నీ కూడా మనం చూసాము. మళ్ళీ శ్రీవర్షిని లైఫ్ ఇప్పుడు మంచిగా లీడ్ చేస్తున్న లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు శ్రీవర్షిని విషయం మనం ఎలా మాట్లాడొచ్చు అంటే అమ్మా, అంటే మాకు కూడా ఈ విషయాల్లో ఒక 4-5 రోజుల నుంచి చర్చానింశంగా మాట్లాడితే కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి పంపిన వీడియోస్ అన్ని ఇప్పటివి కాదు, అవన్నీ పాత వీడియోస్, దాన్ని అప్లోడ్ చేస్తున్నారు అన్న విషయం అందింది. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 2-3 రోజులలో ఆవిడ గారు ఏదన్నా అతి ఉత్సాహాన్ని చూపించవచ్చును. ఎందుకంటే శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకొని మేమిద్దరం కలుసుకున్నాము అని చెప్పేసి, ఈయన నా భర్త అని, నా భార్య అని చెప్పి, లేకపోతే ఏదైనా ఆలోచన చేయవచ్చును. కాబట్టి ఏంటంటే మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటమ్మా, వర్షిని ఇప్పటికన్నా మారి నిజ నిజాల నిర్ధారణ చేసుకుంటేనే ఆవిడ బాగుంటుంది. లేదని అనుకోండి, ఇప్పుడు ఏపీ తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, సౌత్ ఆల్మోస్ట్ తెలిసిన విషయమే. ఎక్కడికి పోయినా ఎన్ని రోజులు ఉండగలుగుతారు చెప్పమ్మా? న్యూస్ అనేది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా నేషనల్ వైడ్ గానే న్యూస్ వస్తుంది, అంతేగాని పర్టికులర్ గా ఒక చిన్న వీధిలోనో లేకపోతే ఏదో సంస్థలోనో రాదు కదమ్మా. కాబట్టి శ్రీనివాస్ తెలివి ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, ఆడవాళ్ళని గౌరవించుకుంటూ, ఎవరిని కూడా కించపరచకుండా ఆయన కొంచెం హేతుబద్ధంగా ఉంటే ఆయనకి గౌరవం దక్కుతుంది. మన దగ్గర క్షమాభిక్ష అనేది చాలా బలమైనదమ్మా. కాబట్టి ఏంటంటే అలా ఆయన బతుకు ముందుకు తీసుకెళ్తేనే అందరి దగ్గర విలువ సంపాదించగలుగుతాడు. కాదు కుదరదు అని అంటే ఈసారి ఆయనని మనము మీరు అన్నట్టుగా కట్టదిట్టం చేయడానికి ఎవరు ఆపలేరు. ఇక ప్రజలు చాలా ఓపికతో ఉండి 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 అలసిపోయారు కదమ్మా. కాబట్టి వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల చేతుల్లో ఉంది. అతి ఉత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించరాదు. శ్రీనివాస్ కూడా జాగ్రత్తగా ఉండాలనేది కూడా మా ఆలోచన, ఆయన మారాలనేది కూడా మా ఆలోచన. శ్రీనివాస్ మీద ఏంటంటమ్మా, వ్యక్తిగతంగా చాలా మంది చాలా వీడియోలు తీశారు, చాలా విమర్శించారు, బాధ పెట్టారు, అన్ని చేశారు. ఒక సాధువు వచ్చిన తర్వాత శ్రీనివాసు ఈ విధంగా
అరెస్ట్ కాబట్టాడని, లేదంటే ఇంకొకళ్ళ వల్ల అరెస్ట్ కాబట్టాడన్న విషయం మనం లోతుగా చూస్తే అక్కడ న్యాయం లేదు కాబట్టే శ్రీనివాస్ ఓడిపోబట్టాడు అనేది నిజం. అవును. ఇప్పుడు ఆడపిల్లలని యోని పూజలని, తర్వాత పెళ్లి ఇక్కడ చేసుకొని పెళ్లి అక్కడ చేసుకొని, నువ్వు ఏందంటావు నేను ఇదంటావు, నోటికి నోటికి మాటకి అద్దు లేకుండా మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది తక్కువగా చేసే దుర్భాషలు ఆడడం లాంటి అన్ని కలిసి ఒక పెనుభూతం లాగా ఆయనని పట్టేసింది. ఇప్పుడు అవన్నిట్లో ఆయన జాగ్రత్త పడితేనే కదా ముందు కూడా బాగుండాలి. ఆయన ఏ కుటుంబం కూడా రోడ్డు రావాలనేది ఎవరు కోరుకోరు. ఈయన గారు రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడితే మాత్రం మీకు విమానతం మోగించడానికి సిద్ధంగా ఉంటారు అందరు. కాబట్టి అందరం జాగ్రత్త పడాలి. శ్రీనివాసు మారిండనంటే మొట్టమొదట ఆనందపడే సాధువులు కూడా నేనే. ఎందుకంటే నా ప్రయత్నంలో ఒక వ్యక్తి మారిండనేది నాకు కావాలి. అవునవును గురుగారు. అదమ్మా విశేషాలు. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తానికి 3 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడు బెయిల్ అయితే రావడం జరిగింది. సో అది ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే కాబట్టి ఇచ్చారు. సో ఈ క్రమంలో అందరూ కోరుకునేది ఏంటంటే, సరే అతను వెళ్ళాడు, తన కర్మకి తను అనుభవించాడు, ఇప్పుడు వచ్చాకైనా కూడా అందరితో మంచిగా ఉండి తను ఆ ఫేక్ మంత్రాలని పూజలని జనాలను మోసం చేయకుండా ఉంటే బాగుంటుంది, మారితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదే క్రమంలో శ్రీవర్షిని కూడా ఏం చేయబోతుంది నెక్స్ట్ స్టెప్ అన్నది అయితే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరి మళ్ళీ వచ్చి నా హస్బెండ్ అని చెప్పేసి తనతో ఉంటుందా, తనతో వెళ్ళిపోతుందా, లేదా ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారా అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు చూడాల్సిన విషయమే ఉంది. మరి అసలు అఘోరికి బెయిల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అదొకటి కామెంట్ చేయండి. శ్రీవర్షిని అఘోరి కలవాలా లేదా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.